ఇంత సంతోషానికి కారణం మృదులేనమ్మా నా సంతోషం. ఆపరా! నువ్వేం చెప్పినా, ఎంత చెప్పినా దీన్ని కోడలుగా ఎప్పటికీ అంగీకరించను. ఎందుకమ్మా అంగీకరించవు? చెప్పమ్మా. నువ్వు మృదులను కోడలుగా అంగీకరించాలంటే మేమేం చేయాలి? చెప్పండి అమ్మగారు. ఏం చేస్తే నన్ను ఇంటి కోడలుగా అంగీకరిస్తారు? మధు గారంటే నాకు ప్రాణం. ఆయన లేకుండా బతకలేను. ఒకరు నదిలి ఒకరు ఉండలేము అమ్మగారు. చెప్పండి, మీ కోడలుగా ఏం చేయమన్నా చేస్తా. నిజంగా ఏం చెప్తే అది చేస్తావా? చేస్తానమ్మగారు. ఆయన గుండెల్లో చోటు దక్కింది. మీ పాదాల దగ్గర ఇంత చోటు దక్కితే చాలు. మీ చేత కోడలు అనిపించుకుంటే చాలు. మీరేం చేయమన్నా చేస్తాను. అయితే చావవే, చావు! అమ్మా, అమ్మా, అవునరా, ఇది చేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు. మేడం, మిమ్మల్ని కలవడానికి మీడియా వాళ్ళు వచ్చారు. భగవంతుడా, ఏం మాట్లాడాలి? పరువు పోయిందని అందరి ముందు తల దించుకొని ఒప్పుకోవాలా? నువ్వేమీ తలదించుకోవాల్సిన అవసరం లేదమ్మా. వాళ్ళ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. మాట్లాడొస్తాం. రా మృదుల. బ్రాహ్మణి దేవి గారే వస్తారనుకుంటే డైరెక్ట్ గా రొమాంటిక్ కపులే బయటకొచ్చారు. మీరు చేసిన పని తప్పని మీకు అనిపించడం లేదా? 4 గోడల మధ్య చేయాల్సిన పని నడి రోడ్డు మీద చేయడానికి కొంచెం కూడా సిగ్గనిపించలేదా? మీ అమ్మగారి పరువు పోతుందని మీరు కొంచెం కూడా ఆలోచించలేదా? దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. రాజకీయాలు, తీవ్రవాదులు, బాంబ్ బ్లాస్టులు, స్కామ్లు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఆకలి కేకలు, వీటన్నిటినీ వదిలేసి ఒక భార్యాభర్త కాస్త ప్రేమగా సన్నిహితంగా ఉన్నదాన్ని ఎవరో ఒక పనికిమాలిన వాళ్ళు వీడియో తీసి పోస్ట్ చేస్తే దానికోసం ఎంతో విలువైన మీ కాలాన్ని వృధా చేస్తున్నారు. అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, మేం చేసింది తప్పు కాదు. తను నా భార్య. వ్యాలంటైన్స్ డే రోజు నా కోసం తాజ్మహల్ని గెలిస్తే సంతోషంతో, ప్రేమతో నుదుటిన ముద్దు పెట్టుకున్నాను. నా మనసులో ప్రేమని చెప్పాలి అనుకున్నాను. మనసులో ప్రేమ ఎప్పుడైనా పుట్టొచ్చు, కానీ అది చెప్పే అవకాశం వచ్చినప్పుడే చెప్పేయాలి. సమయం, చోటు అని ఆలోచిస్తే ఆ మధుర క్షణాలకే కాదు, ప్రేమకే దూరం అయిపోతాం. అందుకే ప్రేమలో ప్రేమ మాత్రమే చూడండి, పెడర్థాలు వెతకండి. క్షమించండి సార్. ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరిగే చాలా మంది టైంపాస్ ప్రేమికుల్లాగే మీరు కూడా అనుకున్నాం. నిజంగా మీరు భార్యాభర్తలని తెలీదు. పెళ్లిలో ప్రేమ కోసం ఇంతలా వెతుకుతున్న మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీరెప్పటికీ ఇలాగే ప్రేమగా, సంతోషంగా ఉండాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మా, మా ప్రేమ వాళ్ళకు అర్థమైంది. నీకు అర్థమైతే మా జీవితానికి అర్థం ఉంటుంది.
And the winner is Mrudula Devi. ఇది కావాలని వచ్చింది. నిన్ను ఓడించి నీ పరువు తీస్తానని శపథం చేసింది. Mrudula Devi. బావా నావాడా నాకే సొంతం. హే నిన్ను ఎందుకు కొట్టారండి? ఇప్పుడు నేనేం చేశాను? ఇన్నాళ్ళు ఇచ్చుకుంటూ పోయినందుకు నా జీవితంతో ఆడుకున్నారే. ఇక నుంచి నాకు సంబంధించింది తాకుడే కాదు, చూసినా చంపేస్తాను. నా వాటర్ బాటిల్ తీసుకోవడం న్యూసెన్స్, చెప్పకుండా తీసుకోవడం నాన్సెన్స్. ఎల్లు. ఇది మానసి, నేను ఇన్ని రోజులుగా చెప్తున్నది. నీ నుంచి నేను కోరుకున్నది కూడా ఇదే. ఇదే ఆవేశం, ఇదే పట్టుదల. ఆ రోజు అది పెళ్లి చేసుకుందని తెలిసినప్పుడే ఉండుంటే ఈ రోజు మధు అన్నయ్య నీ పక్కనుండేవాడు. అసలు వాళ్ళు దొంగ తిరుగుళ్ళు తిరుగుతున్నప్పుడే నువ్వు రియలైజ్ అయ్యుంటే అన్నయ్యని అది ఎత్తుకుపోయే పరిస్థితి వచ్చిండేదే కాదు. రోజు రోజుకి అన్నయ్య దాని మైకంలో పడిపోతున్నాడు మానసి. ఇది చేద్దాం అది చేద్దామని రోజులు నెలలు గడిపింది చాలు. ఇంకా ఆలస్యమైతే అన్నయ్య శాశ్వతంగా దూరం అయిపోతాడు. మాటలు కాదు, చేతల్లో ఉండాలి. ఒక చెంపపై కొడితే ఇంకో చెంప చూపించడం కాదు, చెంప పగిలేలా కొట్టాలి. లేని ధైర్యం, అతి ప్రేమ నీ ఒక్క దెబ్బతో దాన్ని దూరం చేయాలి. అవ్వాలి కాదు సరియా, అవుతది. సొంత చెల్లెలు తోడబుట్టిన దానికన్నా మస్తుగా చూసుకున్నా, కాని నన్ను పాగల్దాన్ని చేసింది. లెక్క ముట్ట చెప్తాను. ఇదే ఆవేశం, ఇదే పట్టుదల. ఇలాగే కంటిన్యూ చేయి. అన్నయ్యని నీ సొంతమయ్యే వరకు పట్టు వదలకూడదు. వదిలే ఛాన్సే లే సరియా. ఇప్పటిదాకా ఉన్న మాన్సి వేరు, ఇక ముందు మాన్సి వేరు. స్వార్థం తప్ప ప్రేమ, జాలి, దయ ఏవి ఉండవు. ఇన్నాళ్ళు ఏ ఛాన్స్ దొరుకుద్దా, ఎట్లా నా బావ నా సొంతమైతడా అని మాత్రమే ఆలోచించిన. ఇక ఆలోచించులే, లాక్కునుడే. అది బావని నా నుండి ఎట్లా లాక్కుపోయిందో అట్లనే బావని దాని నుంచి దూరం చేసి నా వాణ్ణి చేసుకుంటా. అంతదాకా నిద్రపోయేది కూడాలే. మధుగారు ఎక్కడా? మధుగారు, మధుగారు, మధుగారు. మధుగారు, మధుగారు. ఏంటి మృదులా,
కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఒంట్లో బానే ఉంది కదా? ఒళ్ళు కూడా కొంచెం వేడిగా ఉంది. జ్వరం ఏమైనా వచ్చిందా? అయ్యో ఏం కాలేదు మృదుల, నేను బానే ఉన్నాను. అయినా మీరు కిందకి ఎప్పుడొచ్చారు? రాత్రి మాట్లాడుతూ మాట్లాడుతూ మంచం మీద పడుకున్నారు కదా, మళ్ళీ ఇలా ఏమైంది మీకు? ఏం కాలేదు, ముందు ఒకసారి అటు చూడు. ఏంటి చూసేది? అసలు మళ్ళీ మీరు కింద ఎందుకు పడుకున్నారో ముందు అది చెప్పండి. బా ముందటి చూడమని చెప్పాను కదా, చూస్తే అన్నీ నీకే అర్థం అవుతాయి. చూడు. రాత్రంతా నిద్రపోకుండా పగిలిపోయిన తాజ్మహల్ని అతికిస్తూ కూర్చున్నారా? ఇది కేవలం బొమ్మే అయితే పగిలిపోయినప్పుడు బాధతో కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు సంతోషంతో అవే కళ్ళు ఎందుకు చెమర్చుతున్నాయి? ఇది కేవలం బొమ్మ కాదు మృదుల, నా జీవితంలోనే ఒక గొప్ప మధురానుభూతికి సాక్ష్యం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్. ఏదో మాట వరుసగా పందెం గెలిచి ఈ తాజ్మహల్ని బహుమతిగా ఏమని అడిగానో లేదో, కాళ్ళు తెగి రక్తం కారుతున్న లెక్క చేయకుండా ఊపిరి బిగబట్టి బాధను దిగమింగుకుని మరి గెలిచి నాకు బహుమతిగా ఇచ్చావు. ఇంత గొప్ప బహుమతి ముక్కలైపోతే నేను ఎలా వదిలేస్తాను? నేనొక బొమ్మని మీకు బహుమతిగా ఇస్తే దానికి ప్రాణం పోసి తిరిగి నాకే బహుమతిగా ఇచ్చారు. ఇంతకన్నా గొప్ప బహుమతి, విలువైన బహుమతి ఇంకే ఉంటుంది? ఏం చేయాలి దీన్ని? అసలు దీని పీడ ఎలా విరగడవుతుంది? ఏం చేస్తున్నా సరే రోజు రోజుకి మధుకి దగ్గరవుతుందే తప్ప దూరం కావడం లేదు. సంతోషమైనా బాధైనా ఏదైనా సరే చివరికి దీనికే కలిసొస్తోంది. లాభం లేదు. ఇదిక్కడున్నంత వరకు ఎన్ని అవకాశాలొచ్చినా, ఎన్ని అవకాశాలు సృష్టించినా దానికి అనుకూలంగా మారిపోతాయి. పర్మనెంట్ గా బయటికి పంపించే దారి కోసం మాత్రమే చూడాలి. హలో మృదులా మేడం, ఏంటి అలా చూస్తుండిపోయాం? హలో మృదులా, మధు గారు, ఏమైంది? ఎంత పుణ్యం చేసుకున్నానండి. లేకపోతే మీకు భార్యనయ్యే అదృష్టం నాకు దక్కుతుందా? ఈ జన్మకిది చాలు.
ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలుంటే అన్ని జన్మలు ఈ మృదులాదేవి గారే నాకు తోడుగా ఉండాలి. ఉంటావు కదా? మీరు తోడుగా ఉంటాననాలే కానీ ఎన్ని జన్మలకైనా ఈ చెయ్యి విడిచిపెడతానా? ఏంటి మృదులాదేవి గారికి ఈరోజు ప్రేమ పొంగుకొస్తుంది? అది ఎప్పుడూ ఉంటుంది. మీరు తెలుసుకోవడమే ఆలస్యమైంది. మా ప్రేమ మీకన్నా ఎక్కువే. నో, నా ప్రేమే కొంచెం ఎక్కువ. కాదు, నాదే. నో వే, నాదే. సరే సరే, దెబ్బలాటొద్దు గాని ఇద్దరి ప్రేమ సమానమే. ఎస్, థ్యాంక్ యూ. ఏయ్ ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? మానసి, ఆగు 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 ఆగు. అట్లా పిలిచినవంటే నాలుక కోసేస్తా. ఏంది అరుస్తున్నావు? ఒంటి మీద బురద పడినందుకు ఇంత కోపం వస్తే నా బతుకు మీదే మట్టి కొట్టినావు గదే, మరి నాకింత కోపం రావాలి? నేనేం చేయాలి? ఏం చేయాలా ఏం చేయాలని అనుకోవడమే కానీ ఏమి చేయట్లేదు కదా మనిషి. అందుకే చాతకం దానిలా కనిపిస్తున్నావు. తిరిగి దెబ్బకి దెబ్బ తీసుంటే ఈ రోజు నీ ముందు ఇలా నిలబడి ఇలా మాట్లాడడానికి కూడా సాహసించుండేది కాదు. సరియు, నీకు దండం పెడతాను. పెట్టిన గొడవలు చాలు. అసలు నీ వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మానసి, ఈ సరియు మాటలు నమ్మొద్దు. నీ మనసు పాడు చేస్తోంది, మన మధ్య గొడవలు పెడుతోంది, జీవితాలనే నాశనం చేస్తోంది. మానసి, నమ్మొద్దు. నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే, నోరు ముయ్యవే. ఎవరి జీవితాన్ని నాశనం చేసేది నువ్వా అదా? మానసి, నా కోసం ఆలోచిస్తున్నానని, నన్నేదో ఉద్ధరిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసింది నువ్వు. నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వు. పాపం సరియు మొదటి నుంచి చెప్తూనే ఉంది, నువ్వు నా బతుకుని లాక్కుంటున్నావని హెచ్చరిస్తూనే ఉంది. నమ్మలే, గమ్మునున్నా. అప్పుడే దాని మాటలు నమ్మి జాగ్రత్త పడుంటే నా బతుకిట్లా అయ్యుండేది కాదు. నిన్ను నమ్మి నా గొంతు నేనే కోసుకున్నా, నా చెప్పుతో నేనే కొట్టుకున్నా.
నీకేం అన్యాయం చేసిందే? ఎందుకు నా బతుకుని ఇట్లా చేసినా? బావ నా కోసమే పుట్టిండన్నో, చూడ చక్కని జంటన్నో, నా కోసం ఏమన్నా చేస్తా అన్నో. నా సంతోషమే నీ సంతోషం అంటుంటే నా సంతోషంలో నీ సంతోషం ఎత్తుకున్నావనుకున్నా కానీ పూర్తిగా దోచుకుపోతావు అనుకోలేదే.